హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొంచెం లేట్ వీడియో అండి. దివాళీకి నేను మా ఇల్లు ఎలా రెడీ చేశానో చూడండి. ఎంట్రన్స్ అండి ఇది. మా గుడ్డది పూజ చేస్తుందండి. మా బుడ్డది నేను చేస్తానంటే వద్దు మా అమ్మ, నేను చేయాలని అంటుంది. సో పాప అందుకనే ఈరోజు తనకి ఇచ్చాను పూజ చేయడం. మా ఇంటి లక్ష్మీదేవి అండి మా బుడ్డది. నేను కెమెరామెన్ అయ్యాను, వాళ్ళు పూజ చేస్తున్నారు. మా బాబు అంత ఇంట్రెస్ట్ చూపించడు కానీ మా బుడ్డది మాత్రం పూజ అంటే ముందు ఉంటుందండి బాగా. ఈసారి దివాళీ మొత్తం మా హస్బెండ్ మా పిల్లలతోనే దీపాలు పెట్టించాను. మామూలుగా ఏంటంటే దీపాలు ఇంటి యజమాని పెడితే మంచిది అంటారంట. సో మన ఇంటి యజమాని అంటే నాకు ఇంకా మా హస్బెండే కాబట్టి దాంతో పెట్టించాను. ఇక్కడ చూడండి కొట్టుకుంటున్నారు ఇద్దరు. పక్కింటి అనమాట. సో ఎక్కడ మా వాడు మొత్తం చెడిపేస్తాడని తేజు ఇట్లా రాని వన్ సైడ్కి లాగేస్తున్నాను. ఎక్కడ ఇద్దరు కలిసి తొక్కేస్తారో ఏంటని భయం వేసి మహారాష్ట్ర వాళ్ళు బయట కూడా మా వాళ్ళ దగ్గర దీపాలు పెట్టించారండి. ముగ్గంతా నేను వేసాను, దీపావళంతా వాళ్ళు సెట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పాప మా హస్బెండ్ ఎంతో రిక్వెస్ట్ చేస్తే కానీ ఈ దీపాలు పూజ అనేది సెట్ చేయలేదు. ఎప్పుడైనా ఏంటి పెట్టడం అనేసి అంటారు. ఇదిగోండి మా వాడు చూసారా, లోపల నుంచి ఎప్పుడెప్పుడు టపాకాయలు తీసుకొచ్చి బయట పెడదామని వెయిట్ చేస్తున్నాడు. ఒక బోరి నిండా వేసుకొచ్చాడు. లాస్ట్లో అలా నన్ను ఒకసారి తీయండి డబ్బా అని అడిగితే మా బుడ్డ తీసింది వీడియో. ఇంట్లో కూడా ఇలా సెట్ చేసామండి దీపాలు. కొంచెం కోల్డ్ చేసిందండి, అందుకే వాయిస్ అలా వినిపిస్తుంది మీకు. మా ఎదురింటి వాళ్ళు కూడా అలా డెకరేట్ చేశారండి. యూపీ వాళ్ళు మా ఆపోజిట్ క్వార్టర్స్ వాళ్ళు ఏంటంటే గాలికి పెడుతూ ఉన్నాము, అవి ఆరిపోతూ ఉన్నాయన్నమాట. సో అందుకని మళ్ళీ రిక్వెస్ట్ చేశారు, ప్లీజ్ మళ్ళీ పెట్టవా అని చెప్పని. ఇట్రా చెప్పి పెట్టాలి తీసుకో. దివాళీకి మేమున్న ప్లేస్ ఎలా రెడీ చేశారు చూసారా అందరూ. చాలా మా హస్బెండ్ ఒక పక్క మా బావ ఒక పక్క ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. లైట్స్ వేసి బాగా అలంకరించారండి వాళ్ళ ఇల్లు. మా బుడ్డ చూసారా ఇక్కడ అందరూ అవి కలిసి గన్నులు వేసుకుని టపాకాయలు ఢమా ఢమా అంటుందంట. ఇవన్నీ టపాకాయలండి. ఈసారి దివాళీకి మా వాడు మా హస్బెండ్ ఏడిపించి మరీ తెప్పించుకున్నాడు ఈ టపాకాయలన్నీ పేల్చడం కోసమని. నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం అండి టపాకాయలు పేల్చడం అంటే. మా ఇంట్లో పెళ్లి కాకముందు కూడా నేనే బాగా పేల్చేదాన్ని. మా అక్క అసలు బాగా భయపడుతుంది. తను పెళ్లి తీస్తాను నేనే వాయించడం మొత్తం అన్నమాట. మా బుడ్డది వెనక నుంచి బోలో హ్యాపీ దీపావళి అని సౌండ్ ఇస్తుందండి వెనక నుంచి మా కోసం అని. ఇక్కడ కెమెరామెన్ ఎవరో అంది మా బుడ్డ తీస్తుంది వీడియో. నేను మా హస్బెండ్ మా బాబు పెడుతూ ఉంటే ఈసారి కెమెరా దానికి ఇచ్చాం ఫోను తీయమ్మా అని. ఓకే పట్టుకో.
పాప అరుస్తుంది హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి అని. మా ఆయన కొంచెం బిజీ అయిపోయినారు రాకెట్లు వదలడంలో. మా బిల్డింగ్ వాళ్ళంతా కూడా దిగారండి కిందకి పెట్టడం టపాసులు కాల్చడం కోసం అని చెప్పని. ఈసారి చలి కొంచెం ఎక్కువ ఉండడం వల్ల పెద్దగా ఎవరు కిందకి రాలేదు. చలి అప్పటికే బాగా కుమ్మేస్తుందండి హెవీగా. ఇక్కడ టపాసులు ఇదేంటంటే కొంచెం వెరైటీ టపాస్ అండి. ఇదేదో పేలుతుంది అనుకున్నాను కానీ అది బొంగరం లాగా గర్రని చూడండి, గర్రని రంగులు తిరుగుతూ డిఫరెంట్గా తిరిగిందండి. తను చూడంగానే కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం, వెరైటీగా ఉంది ఏంటబ్బా ఇదని. చూసారా కలర్ ఎంత బాగా తిరుగుతుందో, చాలా బాగుందండి ఇది. ఫస్ట్ పెట్టే మళ్ళీ భయపడి వెనక్కి పో, ఇంకా వెనక్కి పో. అది జిమ్ వేసింది అనుకో. మా హస్బెండ్కి భయం వస్తుంది, వెనక్కి జిమ్ వేసి పైన పడిపోతుంది. పాపం అరుస్తున్నారు ఆయన భయపడిపోయి. ఫస్ట్ పెట్టా, నాకేమో భయం వేస్తుంది, పెట్టు అంటున్నారు. అది ఎక్కడ పేలిపి సర్రని ఎక్కడ దూరేస్తుంది అనేసి భయపడుతున్నాను. ఆఖరికి అది విజిల్ వేసి సర్రని వెళ్ళిపోయిందండి. ఆఖరికి ఎవరింటో దూరిందో ఏంటో కూడా తెలియదండి. ఇప్పుడు చూసారా లాస్ట్లో ఈ పెద్ద స్వరం కూడా నేనే పెట్టానండి. మా హస్బెండ్ నువ్వే పెట్టు అనేసి అన్నారు. చెప్పా కదా నాకు చాలా ఇష్టం అండి ఇలా టపాసులు కాల్చడం అంటే. నేను అసలు ఎప్పుడు భయపడను అనమాట. ఎంత పెద్దగా ఒక ముందు దిగుతాడు అంతే అన్నమాట. వీళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే అండి. కిందకు వచ్చారు వీళ్ళు కూడా. వీళ్ళతో కొంచెం ఎంజాయ్ చేసాం మేము. వీళ్ళు మా పక్కింటి వాళ్ళండి. లాస్ట్లో అలా బూట్స్ వెళ్తూ ఉంటే ఒక సెల్ఫీ తీసుకున్నాము అందరం కలిసి. మహారాష్ట్ర వాళ్ళండి, చాలా మంచి ఫ్యామిలీ అండి వీళ్ళది. చాలా క్లోజ్ అయిపోయాము ఈ 3 yearsలోనే. ఈ సైడ్ మా ఇల్లు, అటు సైడ్ వాళ్ళ ఇల్లు అనమాట. ఎంజాయ్ చేసామండి మేము. మొత్తానికి లాస్ట్లో మా బిల్డింగ్లో ఉన్న కొంతమంది లేడీస్ మాత్రం కిందకు వచ్చారండి. అలా వాళ్ళ ముందర కూడా ఒక బూట్స్ పెట్టి లైట్స్ మా ఫేస్లో ఎలా ఉంటాయని ఎవరి సెల్ఫీల్లో వాళ్ళు తీసుకుంటున్నారు. చాలామంది లీవ్ వెళ్ళిపోయారండి. ఇది చూసారా మా బాల్కనీ ఎలా ఉందో. బాల్కనీ రెడీ చేశానండి లైట్స్తో. నేను అలా ఒకసారి చూద్దామని వీడియో తీశాను మా బాల్కనీ. ఇవి వీటి పేరు తెలియదండి. ఇలా పెట్టగానే గాల్లో ఆకాశంలోకి వెళ్ళి పేలుతాయి కదా దీపావళి లైట్స్, అవన్నమాట. లాస్ట్కి అది కూడా నేనే పెట్టేశాను. ఛాన్స్ ఇవ్వలేదు ఈసారి మా హస్బెండ్కి. పాపం అన్ని టపాసులు నేనే పేల్చాను అనమాట. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ దీపావళి అందరికీ.